వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. బంగారం తాకట్టు పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు బంగారం మనం తాకట్టు పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? అసలు ఫస్ట్ థింగ్, అప్పు తీసుకొని మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అసలు బంగారం తాకట్టు పెట్టినా అప్పే అంటారు. సో ఇక్కడ క్వశ్చన్ ఓవరాల్గా బంగారం ఒకటి కాకుండా అన్నిటి కలిపి మాట్లాడాలి. సో ఇక్కడ మేజర్ కన్సర్న్ ఏమవుతుంది అని అంటే, బంగారం పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు మనకి ప్రతి ఒక్క ఆర్నమెంట్కి ఒక ఎమోషన్ ముడిపడి ఉంటుంది. ఇప్పుడు మనకి మధ్యలో ఏదైనా ఈవెంట్ మనం అనుకుంటాం, ఏముంది కొద్దిగా ఎట్లాగో ఖాళీగానే ఉంది కదా బంగారం, తీసుకొచ్చి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ మనం మ్యూచువల్ ఫండ్స్లో కొద్దిగా గ్రోత్ వచ్చిన తర్వాత తీసి కట్టేసి వాడుకుందామని. కానీ రియాలిటీలోకి వచ్చినప్పుడు ఫ్యామిలీలో వచ్చే ఫంక్షన్స్కి కానీ ఈవెంట్స్కి కానీ మన దగ్గర గోల్డ్ రెడీగా లేకుండా తీసుకుపోయి బ్యాంకులో పెట్టుకుంటే, ఎమర్జెన్సీ వచ్చి పెట్టుకోవడం ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఫ్యామిలీ విల్ అండర్స్టాండ్. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టకోసం చెప్పి తీసుకొని వెళ్తే ఎమోషనల్గా మీరు దాన్ని తట్టుకోగలుగుతారా వాళ్ళు ఆ టైంలో పెట్టే ప్రెషర్ని? అదే పెద్ద ప్రశ్న. అసలు వాళ్ళు నిజంగా వాళ్ళు పెట్టే ప్రెషర్ మనం తీసుకోవడం సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళకి అది ఎమోషన్. గోల్డ్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ ఎవ్రీ ఉమెన్. సో ఈ విషయాన్ని మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. నెంబర్ 2, మీరు వెళ్ళి బ్యాంక్లో పెట్టారు, ఎంతకి ఇస్తారు? మేబీ 9% ఆర్ 8%, 9% ఇంట్రెస్ట్ రేట్కి ఏదో ఇస్తారు, లేదా 10% ఇంట్రెస్ట్ రేట్గా ఇస్తారు. సరే, 9-10% ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చినప్పుడు ఒకవేళ మార్కెట్ కనుక లాస్ట్ ఇయర్ లాగా రిటర్న్స్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేస్తారు? తట్టుకొని నిలబడతారా? మనకి మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది దానికి అంతటా పాడుకోం, మనమే పాడు చేస్తాం వాటిని దగ్గరుండి. మనం ఏ కండిషన్స్లో పాడు చేస్తామని అంటే, మనం దాని మీద బతకాలి అని అనుకున్నప్పుడు పాడు చేస్తాం, ఆ డబ్బులు తీసి కూడా కట్టాలి అన్నప్పుడు పాడు చేస్తాం. ఎందుకు? ఎమోషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సార్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మార్కెట్ లాస్ట్ ఇయర్ కంటే రిటర్న్స్ ఇవ్వకపోతే మీ సిచ్యువేషన్ ఏంటి అని అన్నారు. సో ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్లో కనుక మనం చూసుకున్నట్లయితే, సో మ్యూచువల్ ఫండ్స్లో కార్పస్ అనేది జనరేట్ అయ్యి కాంపౌండ్ ఇంట్రెస్టింగ్ వస్తుంది. ఆ డబ్బుతో మనకి ఎంతో కొంత ఇప్పుడు గోల్డ్ లోన్ అనేది మనం తీర్చొచ్చు కదా. ఇప్పుడు కాంపౌండ్ ఈ ఇంట్రెస్ట్ లాగా రావడానికి మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కదా నీకు, అది అవును కదా. సో మనకుండే యూనిట్ వాల్యూ పెరుగుతుంది. యూ హ్యావ్ టు సెల్ ద యూనిట్స్ కదా. అవును, యూ హ్యావ్ టు సెల్ ద యూనిట్స్ అండ్ క్లియర్. బేసిక్గా ఒక రఫ్ ఎస్టిమేషన్ పెట్టుకుందాం, ₹1,00,000 అనుకుందాం. ₹1,00,000కి మనకి ఒక 10% ఇంట్రెస్ట్ రేట్ అంటే సంవత్సరంకు 10,000 కట్టాలనుకుందాం. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి గోల్డ్. అవును, రెన్యువల్ ఛార్జెస్ ఒక 1,000-1,500 ఉంటాయి అమ్మా. ₹1,000 వేసుకుని తక్కువ, ₹1,000 అంటే 11,000 కట్టాలి. 11,000. స్టాక్ మార్కెట్లో మీకు ఫస్ట్ ఇయర్ రిటర్న్ 0 అనుకోండి, రిటర్న్ వచ్చినా రాకపోయినా దాని నుంచి 11,000 తీసి దీనికి కట్టాలిగా, మళ్ళీ రెన్యువల్ కట్టాలి, వడ్డీ అయితే కట్టాలిగా, రెన్యువల్ కట్టాలి. సరే, నెక్స్ట్ ఇయర్ 12% రిటర్న్ వచ్చిందని కడతారు. అసలు ఫస్ట్ మనకి వాలటాలిటీని సర్వైవ్ అయ్యే ధైర్యం కూడా సరిపోదు. అది మేజర్ కన్సర్న్ అవుతుంది. వీ కాంట్ క్రాస్ ఆల్ దిస్ ఇష్యూస్. అంటే మనకు వాలటాలిటీ చాలా ఉంటుంది మార్కెట్లో. ఇప్పుడు దాకా 1 ఇయర్ కన్సాలిడేషన్ చూసారు. మార్కెట్లో 2, 3, 4, 5 ఇయర్స్ కన్సాలిడేషన్స్ ఉంటాయి. వాటిని ఎవరు చూడలే. జస్ట్ ఏంటి, ఇలా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ మధ్య వచ్చిన వాళ్ళే 2018 నుంచి ఉండే 17-18 దగ్గర నుంచి ఉండే కన్సాలిడేషన్ చూడలే. మార్కెట్లో కన్సాలిడేషన్స్ అని చాలా సహజంగా జరుగుతాయి. మరి వాటిని అట్లాంటి కన్సాలిడేట్ 2018 నుంచి మళ్ళీ 2020 కోవిడ్ తర్వాత బ్రేక్అవుట్ 3 ఇయర్స్ ఓవరాల్ నో రిటర్న్స్. 3 ఇయర్స్ నుంచి నో రిటర్న్స్. ఫ్లాట్ అంటారా, లేకపోతే ఎందుకు నెగిటివ్ కూడా వెళ్ళింది కదా. నెగిటివ్. కోవిడ్ అప్పుడు 60% మళ్ళీ మార్కెట్ 60% పడ్డది కదా. ధైర్యం ఉందా నిలబట్టడానికి? లేదు. అది బంగారం పెట్టి తెచ్చింది. ₹1,00,000 పెట్టారు, అది 40,000కి వచ్చింది. 3 ఏళ్ళు ఆగాక, మళ్ళీ 2 ఏళ్ళు ఆగాక, 2 ఏళ్ళు ఆగాక. ఏమనంటే లాంగ్ టర్మ్లో డబ్బులు వస్తాయని అందరూ చెప్తారు, మరి ఇదేంది ఇట్లేందని అనుకుంటారు. ఇక్కడ తప్పేవరకు మార్కెట్ది కాదు, మార్కెట్ నేచర్ అలానే ఉంటుంది. ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయితే మార్కెట్ రియాక్షన్స్ అలానే ఇస్తుంది. ప్రాబ్లం ఎవరిలో ఉంది? మీరు సోర్స్ చేసిన డబ్బుల్లో ఉంది. రాంగ్ సోర్స్ నుంచి డబ్బులు తెచ్చారు. అదే సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి అక్కడ కొద్దిగా పెడితే, దాంతో ఏం కమిట్మెంట్స్ లేకపోతే దెన్ ఎస్, అప్పుడు నేను వాలటాలిటీని తట్టుకుంటాం. అప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు కెమెరా ముందుకు వచ్చి ఏం కాదు మార్కెట్లో ఇవన్నీ సహజం అని చెప్పి ధైర్యం తెచ్చుకుంటారు. నా ధైర్యం ఎంతవరకు? మీరు సంపాదించిన డబ్బుల వరకే. ఇంట్లో బంగారం తాకట్టు పెట్టిన డబ్బులకి నా ధైర్యం సరిపోదు. మీ ధైర్యం కూడా సరిపోదు. ఎట్లా సరిపోదు? ఆడవాళ్ళు వెనకాల నుంచి అడ్డపడుతుంటే సరిపోదు కదా. అవును, ప్రాక్టికల్గా అది ప్రాబ్లం అవుతుంది. సో సాధ్యమైనంత వరకు వర్కౌట్ అయ్యేది కదండి. ఇప్పుడు బిజినెస్ లాగా చేసే వాళ్ళకో లేకపోతే ఎమర్జెన్సీ కోసమో అని అనుకుంటే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. గోల్డ్ని తాకట్టు పెట్టి చేసే పనులు అనేది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ సజెస్ట్. సో బేసిక్గా దానికి ఉండే మెకానిజం వేరు. దానికి చాలా స్ట్రాంగ్ గైడెన్స్ కావాలి. ఒక ప్రాపర్ వెల్త్ మేనేజ్మెంట్ సెటప్ ఉన్నప్పుడు దెన్ ఏ టైంలో గోల్డ్ని తాకట్టు పెట్టాలి, ఆ డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఆ డబ్బుల్ని ఎట్లా మళ్ళీ రీపే చేయాలని ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలి.
ఐ నో పీపుల్, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నారు, ఆయన దగ్గర ఉన్న స్టాక్స్ని తాకట్టు పెట్టి తీసుకెళ్ళి కమర్షియల్ ప్రాపర్టీ కొన్నారు. దాన్ని ఫ్లైవీల్ మోడల్ అని అంటారు. ఫ్లైవీల్ మోడల్ గురించి తర్వాత ఒకసారి మాట్లాడదాం. దేర్ ఆర్ మోడల్స్, కానీ వాళ్ళ వెనకాల పెద్ద టీం పనిచేస్తుంది ఆ ఫైనాన్షియల్స్ వర్కౌట్ చేయడానికి. నేను సొంతంగా చేస్తా డిఐవై అంటే ఒక లూజ్ అయిన బోల్ట్ ఉంటుంది ప్రతి డిఐవేలో, ఆ ఒక్క బోల్ట్ చాలు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో అన్నీ అట్లా చేయొద్దు. మీరు సంపాదించిన డబ్బులతో ప్రశాంతంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకోండి. సార్ కానీ గోల్డ్ తాకట్టు పెట్టి అందులో రిటర్న్స్ వస్తాయి. ఐ మీన్ గోల్డ్ ఆ డబ్బుతో మనకి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఏదైతే వడ్డీ ఉందో అది మనం కట్టే స్తోమత మాకు ఉంది, అలాంటప్పుడు పెట్టొచ్చు అని అంటారా? మార్కెట్ కండిషన్ అయ్యింది, ఏదైనా మార్కెట్ రిలేటెడ్ కండిషన్స్ మార్కెట్ కండిషన్. ఇప్పుడు మార్కెట్ బాగా హైలో పెడితే నష్టపోతారు. రిస్క్ టు రివార్డ్ రేషియో అని మాట్లాడతాం. గత వారం మాట్లాడుకున్నాం మనం. జేపీ మోర్గాన్ లెవెల్స్ ఇచ్చింది 30,000 వెళ్ళుద్ది. పోయిన వారం వీడియో అది 30,000 నిఫ్టీ టార్గెట్ అని. అప్పుడు రిస్క్ టు రివార్డ్ రేషియో గురించి మాట్లాడాం. మనం పెట్టే ₹1 పెట్టుబడికి రిస్క్ తీసుకుంటే ఎంత తీసుకోవాలి, రివార్డ్ వస్తే ఎంత వస్తుందో మనకు క్లారిటీ ఉండాలి. ఆ వచ్చే రిస్క్ కూడా మన దగ్గర ప్లాన్ ఉండాలి. ఒకవేళ రిస్క్ వస్తే ఏం జరుగుద్ది, మనకేం కమిట్మెంట్స్ లేవు అని అంటే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. కమిట్మెంట్స్ ఉన్న వాళ్ళు అయితే. సో అందుకే ఇప్పుడు ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్టింగ్ మనీ పని ఏంటి అని అంటే నాట్ జస్ట్ అలోన్ క్రియేటింగ్ రిటర్న్స్. ఇన్వెస్టింగ్ యొక్క పని ఏంటంటే మన అవసరాలను తీర్చడం. సో ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. ఇట్లా ఒకదాన్ని తాకట్టు పెట్టి ఇంకోటి కొంటాం, ఇంకోటిదాన్ని తాకట్టు పెట్టి ఇంకోటి కొంటాం. ఎస్, దేర్ ఆర్ మోడల్స్, నేను కాదనట్లేదు. దాని వెనకాల ఎంతో లాజిక్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఎట్నుంచి డబ్బులు ఎటు సర్క్యులేట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ని ఎట్లా ఎగ్జామ్ చేయాలి, తగ్గించుకోవాలి, ఇట్లా ఎన్నో చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ వెరీ బిగ్ ఎలిమెంట్ కదా, 30% పే చేయాలి. అవును, రైట్. 30% వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ని సేవ్ చేయగలుగుతున్నారంటే హ్యూజ్ రిటర్న్స్ కదా, కాంపౌండ్ అవుతూ ఉంటాయి వాళ్ళకి వచ్చే ఇన్కమ్స్ నుంచి. దానికి ఒక స్ట్రాటజీ పనిచేస్తుంటాయి. అవును, మనం యూట్యూబ్లో విన్నంత ఈజీగా ఉండవు ప్రతి ఒక్కటి. అదే యూట్యూబ్లో విన్ని చాలా మంది అలా ఇన్వెస్ట్ చేస్తున్నారు బంగారం తాకట్టు పెట్టి. దానికి ప్లాన్ ఉండాలండి. అసలు మీ పర్సనల్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇండిపెండెంట్, డిఫరెంట్. ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. అందరికి ఒకలా కనిపిస్తాయి అన్నీ ఒకటి కాదు. మీకుండే సర్కమ్స్టాన్సెస్ వేరు, మీరు ఎదుర్కొనే పరిస్థితులు వేరు, మీకు వచ్చే పరిస్థితుల యొక్క సైజు వేరు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. డోంట్ ప్లే విత్ మనీ. నేను చాలాసార్లు ఇదే మాట చెప్తాను, డోంట్ ప్లే విత్ మనీ. లైఫ్ అంతా స్క్రూ అప్ అయిపోతుంది. మన ఇండియాలో అందరూ డబ్బులు దాచిపెట్టుకుంటారు, డబ్బులతో ఆడుకుంటారు అదే టైంలో. అయితే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, లేకపోతే డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. డోంట్ ప్లే విత్ మనీ. ఇఫ్ యూ హ్యావ్ అన్ అడ్వైజర్, గో అండ్ ప్లాన్ ఎ నైస్ స్ట్రాటజీ. ఎట్లా ప్లాన్ చేయాలి ఏంటి, ఒక మంచి టీం పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. ఇట్ విల్ వర్కౌట్. కానీ సొంతంగా చేయడం సాధ్యం కాదు. ఓకే, ఎస్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.